రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలను బయటపెట్టారు చంద్రకళ సిస్టర్ శిరీష. తమ చెల్లి చనిపోయినట్లు పోలీసులు చెప్పేంత వరకు మాకు తెలియదని, 5 సంవత్సరాల క్రితం చంద్రకళ హైదరాబాద్కు వచ్చిందన్నారామె. తన చెల్లిని చంపిన వాడిని వదిలిపెట్టకూడదని, అభం శుభం తెలియని పిల్లాడి కూడా చంపేశారంటున్న శిరీషతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి డబుల్ మర్డర్ ఏదైతే ఉందో అందులో చంద్రకళ ఆవిడ కొడుకు రేవంత్ ఇద్దరు కూడా పోయినటువంటి పరిస్థితులు మనకు తెలిసిందే. అయితే ఇటు పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి వారిద్దరి మృతదేహాలను కూడా తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఇక్కడ అంతా శివరాజు చంద్రకళను తన కొడుకుని చంపేందుకు అనేక మార్లు ప్రయత్నించినట్టుగా, అలాగే ఆవిడ కుటుంబ సభ్యులను కూడా, చంద్రకళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించినట్టుగా అయితే తెలుస్తుంది. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. చంద్రకళ అక్క ఉన్నారు. అమ్మ, ఏం పేరు మీ పేరు? శిరీష సార్. అమ్మ, మీకు గతంలో కూడా శివరాజు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించినట్టుగా, మీ చెల్లి ఆచూకి చెప్పాలన్నట్టుగా కూడా అడిగినట్టుగా సార్లు చేసింది సార్. నైట్ 12కు 1కి ఎప్పుడు పడితే అప్పుడు అసలు టైమింగ్ లేకుండా చేసి చాలా సార్లు బెదిరించింది సార్. ఎక్కడుంది, ఏం చేసిండ్రు, మీరే కిడ్నాప్ చేసిండ్రు, ఏం చేసిండ్రు అని చాలా సార్లు బెదిరించింది సార్. దానికి రీజన్ చెప్పినాం, మీరు బాగున్నారు, మాకు ఎందుకు అడుగుతున్నారు, మాకు సంబంధం లేదు కదా, మాకు అడిగే ఇది చేసుకున్నారా మీరు, మాకు సంబంధం లేదన్నాం. లేదు, మీ దగ్గరే ఉన్నాడు, ఇప్పుడు ఈయన దొరికితే మాత్రం కొడుకుని చంపుతా, దానని చంపుతా, నిన్ను కూడా చంపేస్తా, మిమ్మల్ని ఎవరిని ఇడిసాను అని చెప్తున్నాడు సార్. మిమ్మల్ని కూడా చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తామని బెదిరించిండు. ఎందుకంటే మేము ఆమెని ఎక్కడనో దాచిపెట్టినామని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు సార్. కానీ ఆ విషయం మాకు తెలియదు, ఎక్కడుందో ఏం చేసిందో కూడా తెలియదు సార్. అటాటుగా ఇప్పుడు పోయిన నెల నుంచి ఫోన్ బంద్ చేసింది సార్. అటాటుగా పోలీసుల ద్వారానే తెలిసింది ఇట్లా చనిపోయిందని. వాళ్ళు కాల్ చేస్తేనే మేము అందరం వచ్చినాం సార్ పోలీస్ స్టేషన్కి. మరి నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన తర్వాత చంద్రకళ మిస్ అయింది అని చెప్పేసి కూడా చెప్తాను. కంప్లైంట్ ఆమెనే చేసింది సార్. ఆమె చేస్తే పోలీసులు ఏమన్నారంట సార్, లేదు మేమే చెప్పినాము ఆమెను ఎక్కడన్నా వెళ్ళిపోని, వాడు పెద్ద నసగాడు, వాడు చాలా టార్చర్ పెడుతున్నాడు, మీ చెల్లెలు సంపద మీదనే బతుకుతున్నాడు, వాడు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు, వాడు ఆమెకి ఇష్టం వచ్చినవి మంచిగా కారు కొనిపించింది, అంత చేసింది, వాడు కొన్ని పైసలు 5 లక్షల వరకు కూడా అప్పు ఇప్పించిందంట సార్. బాగానే ఇప్పించింది. గొంతులో మొత్తం గోల్డ్ మొత్తం అమ్ముకున్నాడు సార్. ఇప్పుడు ఏమైందంటే సార్, మొత్తానికి వచ్చి ఆమెని బయటికి వదలకుండా ఇంట్లో టార్చర్ పెట్టేవాళ్ళు, ఇక్కడ రెంటుకున్న వాళ్ళు అమ్మలక్కలందరూ ఇట్లా అటు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇట్లా చేస్తున్నాడు మీ చెల్లెలు, మీరు ఏం అడగరా అట్లా ఇట్లా అంటే, ఆమె చేసుకున్న దానికి మేమేం చెయ్యము, ఆమె ఇష్టం ఆయన ఇష్టం, మేము దీంట్లో ఇన్వాల్వ్ కాలేమని చెప్పినాం సార్. ఆ మాట అన్నా కూడా మాకు రోజు ఫోన్లు వేసి టార్చర్ పెట్టినాడు సార్. 1 నెల వరకు టార్చర్లు పెట్టిండ్రు సార్. మా పాప వేరే ఊర్లో చదువుతుంది కాలేజ్, ఆ పాపకు కూడా వాళ్ళ దగ్గర మొత్తానికి వచ్చి మా చెల్లిది సిమ్ ఫోను ఉంది సార్. ఆ సిమ్లో ఎవరెవరి నంబర్లు ఉన్నాయో మేడంకి కానీ టీచింగ్ చేస్తారు సార్. ఆ టీచింగ్ వల్ల ఎవరు కస్టమర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్లు చేసి చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. అంటే చిన్న పిల్లని చంపాల్సినటువంటి అవసరం ఏందమ్మా? వాళ్ళకి ఏదైనా ఉంటే చూసుకోవచ్చు కానీ. అంటే టార్గెట్ ఇప్పుడు వాళ్ళ అమ్మని ఏమన్నా చేస్తే వీడు సాక్ష్యం చెప్తాడు కదా సార్, అందుకని వాడిని కూడా వేసేసిండు సార్. ఇప్పుడు మాకు కూడా వాడి నుంచి థ్రెడ్ ఉంది సార్. అందరికి మా ఇంట్లో వాళ్ళకి నంబర్లు ఫోన్లు ఎవరెవరు ఉన్నాయి అందరికి వాడు గలీజ్గా బండబూతులు తిడుతున్నాడు తెలుసా సార్. అస్సలు ఆ నోటి నాలుకే కోసి పడేయాలి సార్ లెక్కకైతే, అంత గలీజ్గా మాట్లాడుతున్నాడు వాడు తెలుసా. వానికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు సార్, వానికేమీ లేరు అనొద్దు, వానికి 2 పిల్లలు, పెండ్లాము, అమ్మ, తమ్ముళ్ళు అందరు ఉన్నారు సార్. అందరూ బాగానే ఉన్నారు, కుమ్మక్క అయినరు సార్. కుమ్మక్క అయినాక అంత అయిపోయిన దానికి అది ఎక్కువ మాట్లాడుతుందని నార్సింగ్లో లేకుండా ఇక్కడ ఎక్కడో వాళ్ళు కాల్ చేసింది కూడా తెలియదు సార్ మాకు. ఇక్కడ జస్ట్ ఇక్కడ వచ్చినాకనే ఆ పని చేసిండు. ఎందుకంటే ఆమె 8 సంవత్సరాల నుంచి నార్సింగ్లో అందరికి తెలుసు. ఎందుకంటే చీరల వ్యాపారం చేస్తుంది, టీచింగ్ చేస్తుంది, అందరికి వడ్డీలకు డబ్బులు ఇస్తుంది, అందరికి తెలుసు సార్ కదా సార్. ఈడ అందరికి ఛాన్స్ ఉండదని ఇంత దూరం వాడు మళ్ళీ ఎట్లా దొరికిందో తెలియదు సార్. పొయ్యింది అన్నాడు వాడు, మాకి చాలా టార్చర్ పెట్టిండు. 1 నెల వరకు చుక్కలు చూపించిండులేండి సార్. అసలు తిననీకే లేదు, తాగనీకే లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వేరే ఇప్పుడు రోడ్డు మీద పోయే వాళ్ళ నంబర్ల నుంచి కూడా ఫోన్లు చేసిండు సార్ వాడు. సో ఇది పరిస్థితి. చంద్రకళని ఎంత వేధించాడో తన కుటుంబ సభ్యులను కూడా అంతకంటే ఎక్కువ వేధించడం, తను ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానంటూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ, ఈవెన్ చంద్రకళని తన కొడుకుని ఒక్కసారిగా హత్య చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి శివరాజు. గతంలో కూడా తన నుంచి అనేక మార్లు డబ్బులు తీసుకొని కేవలం తను పనిచేస్తోంది, తన వద్ద డబ్బులు ఉంటాయి అనేటువంటి ఆలోచనతోని శివరాజు తనకి సన్నిహితంగా మెలుగుతూ
3 సంవత్సరాలుగా కలిసి ఉండి ఒక్కసారిగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటూ కూడా ఇటు చంద్రకళ సోదరి అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, పటాన్చెరు నుండి.